మరొక బిగ్ బ్రేకింగ్ అంటోంది. కూంబింగ్ ఆపేస్తే ఆయుధాలు వదిలేస్తామంటున్నారు మావోయిస్టులు. ఇదే విషయంపై మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకి లేఖలు కూడా రాశారు. డిసెంబర్ 15 లోపు ప్రభుత్వాలు స్పందించాలని డెడ్ లైన్ విధించారు. ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి 31 వరకు కాల్పుల విరమణ పాటిస్తామన్నారు. లేదంటే దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు మావోయిస్టులు. ఆయుధాలు వదిలేయడంపై ఇప్పటికే జోనల్ కమిటీలకు కూడా సమాచారం ఇచ్చామని చెప్తున్నారు. కేంద్ర కమిటీలో కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు మావోయిస్టులు. ఒకవైపు ఆపరేషన్ కగార్, మరోవైపు వరుస ఎన్కౌంటర్లు, ఇంకోవైపు ఆరోగ్య సమస్యలు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు మరొకసారి కీలక ప్రకటన చేశారు. కూంబింగ్ ఆపేస్తే తాము కూడా ఆయుధాలు వదిలేస్తామంటున్నారు మావోయిస్టులు. ఇదే విషయంపై మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సీఎంలకు లేఖ రాశారు. డిసెంబర్ 15 లోపు ప్రభుత్వాలు దీనిపై స్పందించాలంటూ డెడ్ లైన్ కూడా విధించారు. ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి 31 వరకు కాల్పుల విరమణ కూడా పాటిస్తామంటున్నారు. లేకపోతే దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు మావోయిస్టులు. ఆయుధాలు వదిలేయడంపై ఇప్పటికే జోనల్ కమిటీలకు కూడా సమాచారం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. కేంద్ర కమిటీలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామంటున్నారు మావోయిస్టులు. బ్యూరో చీఫ్ విజయ్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. విజయ్, మావోయిస్టులు ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేస్తున్నారా, వార్నింగ్ ఇస్తున్నారా? ఒక రకంగా రిక్వెస్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కగారు దాదాపుగా మార్చి 31 వరకు సమయం ఉంది. ఆ మార్చి 31 ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను ఏరివేత చేస్తామన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే అప్పట్లోపే కూంబింగ్ ఆపేస్తే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి ఏవైతే స్థానికంగా ఉన్నటువంటి మావోయిస్టు జోనల్ కమిటీలు ఉన్నాయో అవన్నీ కూడా లొంగిపోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం. సెంట్రల్ కమిటీ కూడా ఇప్పటికే ఆయుధాల సంబంధించినటువంటి దాంట్లో కొంత క్లారిటీ ఇచ్చింది. ఎవరైతే లొంగిపోవాలనుకుంటున్న వాళ్ళు లొంగిపోవచ్చిన విషయాన్ని కూడా సీసీ చెప్పింది. కాబట్టి డిసెంబర్ 15 లోపు ప్రభుత్వాలు స్పందిస్తే అప్పటివరకు కాల్పుల విరమణ జరుగుతుందనేది చాలా స్పష్టంగా చెప్తాను. లేకుంటే అవసరమైతే తాము దాడులు కూడా చేస్తామన్నది మావోయిస్టులు చెప్పినటువంటి హెచ్చరిక. ఒకవైపు ఆపరేషన్ కగారు ఈ స్థాయిలో నడుస్తుంటే ఆయుధాలు వదిలేయడం పైన మావోయిస్టులు కీలక ప్రకటన చేస్తున్నారు. కూంబింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి. కూంబింగ్ ఆపేస్తే దాదాపు ఈ 3 రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్ తో పాటుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దాదాపు ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న జోనల్ కమిటీలన్నింటినీ కూడా తాము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామన్నది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో దీంతో ఆపరేషన్ కగారు వైపు కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తుంటే వీళ్ళు మాత్రం కాల్పుల విరమణతో పాటుగా తాము సిద్ధంగా ఉన్నాం. కూంబింగ్ ఇమీడియట్ గా ఆపేయాలి. కూంబింగ్ వల్ల చాలా మంది మావోయిస్టులు చనిపోతున్నారు కాబట్టి తామే బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కూంబింగ్ ఆపేస్తే బయటకు వస్తామనేది వాళ్ళ లేఖ సారాంశం. రైట్ విజయ్.